తెలంగాణలో ప్రైవేటు పాఠశాలల ఫీజుల దోపిడీపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మధ్యతరగతి కుటుంబాలను పీల్చేస్తున్న సమస్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ఘాటైన విమర్శలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించగలిగినప్పుడు ప్రైవేటు స్కూళ్ల ఫీజుల వల్ల నష్టపోతున్న మధ్యతరగతి ప్రజల కోసం రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఎందుకు ఏర్పాటు చేయలేరని కవిత నిలదీశారు. తెలంగాణ విద్యా కమిషన్ ఫీజుల నియంత్రణకు సంబంధించిన ముసాయిదా బిల్లును సమర్పించి నెలల గడుస్తున్నా ప్రభుత్వం దాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమె ఆక్షేపించారు. అధిక ఫీజుల వల్ల సామాన్య కుటుంబాల పొదుపు మొత్తం హారతి కర్పూరంలా కరిగిపోతోందని, మనుగడ సాగించడమే ఒక పోరాటంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా సాకులు చెప్పడం ఆపి తక్షణమే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని పిలిచి ఫీజు నియంత్రణ చట్టాన్ని ఆమోదించాలని ఆమె డిమాండ్ చేశారు.